హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ పొన్నగంటి కూర పెసరపప్పు. పొన్నగంటి కూర మన కళ్ళకి చాలా మంచిది. ఒక వీక్లీ 2 టైమ్స్ అన్న తినండి. ముందుగా అయితే పెసరపప్పును అయితే నానబెట్టుకోవాలి. 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, 5 వెల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకోండి. పొన్నగంటి కూర తీసుకొని కడిగేసి చిన్నగా అయితే కట్ చేసుకోండి. ఆ తర్వాత తాలింపులోకి నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఒట్టిమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకొని కొంచెం పసుపు, కారం వేసుకొని ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పును వేసేసి 1 నిమిషం పాటు కలుపుకొని పొన్నగంటి కూరను వేసుకోవాలి. పొన్నగంటి కూర వేసుకొని 1 నిమిషం మూత పెట్టుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ మగ్గిపోతుంది. ఇప్పుడు టమాటా వేసుకొని ఉప్పు వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేసామంటే టమాటా కూడా మగ్గిపోతుంది. మనకి కూరలకి వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి. కొన్ని వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకొని కూరలో పోసుకొని 3 నిమిషాల పాటు మూత పెట్టారంటే పొన్నగంటి కూర పెసరపప్పు అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.